రామారావు గారిని బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి గాలి పత్రిక ఎవరిది? కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసి పంపిస్తారు. దాన్ని నిజంగా వాడితే మట్టి కొట్టుకుపోతారు పాపం. మీరు మగాళ్ళు అయితే శాంపిల్ తీయండి. ఏ శాంపిల్? 2019 నుంచి 24 దాకా మీరు వాడితే దాంట్లోనే కల్తీ ఉందని తేలితే ఇప్పుడు దేన్ని తీసుకొని ఎవరిని కొట్టాలి? మీరు కదా రాజకీయ స్వార్థం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకి లాగి ప్రపంచం మొత్తం తిరుమల పవిత్రతను దెబ్బతీసే పాపిష్టి చరిత్ర, పాపిష్టి బతుకులు, నీచమైన బతుకులు మీది ఈనాడు. కిరణ్, ఇప్పటికైనా మనిషిలాగా బతకండి. ఒకప్పుడు పత్రికలు, పత్రికా విలువలు, జర్నలిజం, అదేవిధంగా ఆ పత్రికలో వచ్చేటటువంటి ఎడిటోరియల్ కాలంకి అంతగా ఇంపార్టెన్స్ ఉండేది, అంత గొప్పగా ఉండేది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి 2 పత్రికలు నిరంతరం ఒక ఉగ్రవాద సంస్థలాగా వాళ్ళు తయారయ్యి రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు జర్నలిజాన్ని ఎప్పుడో వదిలేశారు. కాబట్టి ఇప్పుడు ఆ ఎడిటోరియల్ కాలంలో కూడా విష ప్రచారాలు చేయటం ఆ 2 పత్రికలకు అలవాటుగా మారింది. దాంట్లో ఒకటి రోత పత్రికగా ఉన్న రోతనాడు. ఇప్పుడు దానికి రామోజీరావు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు కిరణ్ నడుపుతా ఉన్నాడు ఆ పత్రిక. ఇంకొకటి బూతు జ్యోతి, దాన్ని బూతు కిట్టు నడుపుతా ఉన్నాడు. సో ఈరోజు ఈనాడులో రాసినటువంటిది ఏదైతే ఆ విష ప్రచారం ఒక్కసారి చూస్తే వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళ బతుకులు ఏంటి, వీళ్ళు ఏ విధంగా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి వెళ్తా ఉన్నారనేది మీకే అర్థమవుతుంది. క్షమార్హం కాని ఘోర అపచారం ఇది అని చెప్పి తిరుమల లడ్డు గురించి. అసలు క్షమార్పణ కాని ఘోర అపచారం ఏంటి? తిరుమల లడ్డులో ఏదైతే జంతువుల కొవ్వు, దుర్నపోతు కొవ్వు, పంది కొవ్వు, ఏదైతే చేపల నూనె అని నీ పత్రికల్లో బ్యానర్ ఐటమ్ వేసావు చూడు కిరణ్, అది గత క్షమార్హం కాని ఘోర అపచారం. ఏ ఆధారాలు లేకుండా 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలని మీ పత్రికల ద్వారా పూర్తిగా అపవిత్రం చేసేటట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేస్తూ, అపవిత్రం చేస్తూ మీరు పెట్టినటువంటి బ్యానర్ ఐటమ్స్ ఉన్నాయి చూడు, అది కదా క్షమార్హం కాని ఘోర అపచారం. ఆ అపచారం మీరు ఆల్రెడీ చేశారు. ఆ అపచారానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోకుండా ఈరోజు ఇంకా మీరు రాస్తున్నటువంటి వార్తలు అరకోడి మెదళ్లను మోకాల్లోకి తెచ్చుకొని, ఉన్న అరకోడి మెదళ్లను మోకాల్లోకి తెచ్చుకొని చేసే ఇలాంటి చచ్చుపుచ్చు వాదనలకు వైకాపా పార్టీ దాని మురికి మీడియా పెట్టింది పేరు. ఎవరు చచ్చువాదనలో? ఎవరిది గాలి మీడియా, మురికి మీడియా? రామారావు గారిని బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి గాలి పత్రిక ఎవరిది? మీరు పత్రిక అనేది మర్చిపోయి చంద్రబాబు నాయుడు కోసం రాజకీయంగా రోడ్డు మీద నగ్నంగా లత్కోరు పనులు చేస్తున్న ఓ ఈనాడు కిరణ్, ఎవరిది మురికి మీడియా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఓ బ్రోకర్ నీకెక్కడ ఉందని అడుగుతా ఉన్నా. మీరు చేస్తున్న బ్రోకరిజం కదా, జర్నలిజం కాదు. జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వని రాసినటువంటి మనిషి పుట్టక పుట్టిన వాడు ఎవడన్నా రాస్తాడా ఈ వార్తలు? కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా రాస్తాడా ఈ వార్తలు? మీరు పత్రికలు నడుపుతున్నారా? మిమ్మల్ని ఎవడన్నా పత్రికలు అంటాడా? ఇంకా వీళ్ళు తెగించి రాస్తున్నాయి చూడండి. జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగట్లేదని జగన్ పార్టీ మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏది కలవలా. మీరు మగాళ్ళు అయితే శాంపిల్ తీయండి. ఏ శాంపిల్? 2019 నుంచి 24 దాకా మేము ఉన్నప్పుడు మీరు ఏ రోజు, ఏ డైరీలోది ఏ శాంపిల్ తీసి మీరు ఏ రిపోర్ట్ పంపించి మా హయాంలో కలిసిందని చెబుతున్నారు? ఇప్పుడు కల్తీనయ్యి కలిసింది మీ హయాంలో. ఏఆర్ డైరీ నుంచి 2 సార్లు 2 ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే మళ్ళీ అవే వైష్ణవి డైరీ ద్వారా అదే మళ్ళీ మీ హయాంలోనే వచ్చి అవే మీరు వాడితే దాంట్లోనే కల్తీ ఉందని తేలితే ఇప్పుడు దేన్ని తీసుకొని ఎవరిని కొట్టాలి? మనిషి పుట్టక పుట్టిన వాళ్ళు వాడతాడా దాన్ని? ఎందుకు వాడారు మీరు? కల్తీ అని తెలిసి ఎందుకు వాడారు చెక్ చేయకుండా? ఇప్పుడు వీరంగం సృష్టిస్తుంది ఎవరు? సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఫ్లెక్స్లు కట్టి ఇంకా కూడా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి బతుకులు ఎవడి? ముందు దానికి సమాధానం చెప్పండి. స్వార్థ రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి వెడకాడిన పాపిష్టి చరిత్ర జగన్ అని హెడ్డింగ్ పెడతావా? ఎవడిది పాపిష్టి చరిత్ర? ఎవడి బతుకులు పాపిష్టి బతుకులు? మీరు బతుకుతున్న బతుకుల కంటే ఇంకా ఏదన్నా ఆ పనులు చేసుకొని బతుకుతారు చూడు, వాళ్ళు చాలా బెటరు. వాళ్ళు పొట్టగుడి కోసం అలా బతుకుతున్నారు. మీరు కదా రాజకీయ స్వార్థం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకి లాగి ప్రపంచం మొత్తం తిరుమల పవిత్రతను దెబ్బతీసేటట్టుగా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ బ్రోకరిజం కోసం పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, మీ బంధులో కొవ్వు అని చెప్పి వార్తలు రాసినటువంటి
పాపిష్టి చరిత్ర, పాపిష్టి బతుకులు, నీచమైన బతుకులు. ఖచ్చితంగా మీకు గరుడ పురాణాల కంటే ఎక్కువ శిక్షలు పడతాయి. మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా బరి తెగించి ఇలాంటి వార్తలు రాస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లాంటి అదేంటి లత్కోర్ పనులైనా చేసే మీరు ఏ పాపిష్టి వార్తలైనా మీరు రాయగలరు. ఆ పాపిష్టి చరిత్ర, ఆ నీచ చరిత్ర మీది. ఎలాంటి బట్టల్లా కూడా కార్టూన్లు వేయించిన చరిత్రలో మీది. ఇంక మీరు ఎట్లాంటివైనా రాస్తారు. ఏ పనులైనా చేయడానికి మీరు సిద్ధం. ఆ పనులు కూడా చేస్తున్నారు ఆఖరికి మీరు. ఇప్పుడు చూడండి, జిత్తుల మారితనంలో జగన్కు సరిజోడైన భూమన కరుణాకర్ లాంటి వారు కల్తీ నెయ్యిని వాడే ప్రసక్తే ఉండదని బొంకుతున్నారు. కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసి పంపిస్తారు. దాన్ని నిజంగా వాడితే మట్టి కొట్టుకుపోతారు. పాపం, ఆ పాపం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు మీరు వాడారని ఇప్పుడు ఆ రిపోర్ట్ వస్తే అది పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది. ఇంకా తిరుమల మీద అపవిత్రంగా ఇంకా కూడా మాట్లాడితే మట్టి కొట్టుకుపోతారు ఖచ్చితంగా. ఇది జరిగిద్ది. ఈ పెద్ద మనుషుల ముసుగులో తొలగించి కటకటాల్లోకి నెట్టాల్సిన బాధ్యత సిట్టుదే. మీరు పత్రికా అధిపతుల ముసుగు తీసేసి మిమ్మల్ని మీరు రాసినటువంటి వార్తలకి ఖచ్చితంగా మీకు శిక్ష వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ విధంగా పేట్రేగిపోయి పిచ్చి వార్తలు రాస్తున్నారు. పాపిష్టి బతుకులు, పాపిష్టి చరిత్ర మీది ఈనాడు. కిరణ్, ఇప్పటికైనా మనిషిలాగా బతకండి. వయసు పెరిగే కొందికి మనిషి అనేది పూర్తిగా మర్చిపోయి మృగంలాగా తయారయ్యి వార్తలు రాయొద్దని మాత్రం చెప్తా ఉన్నా. ఎడిటోరియల్ కాలం కొన్న పరువు తీసి పడేసావు. అంటే నువ్వు పత్రిక నడుపుతున్నావు, ఎప్పుడో మర్చిపోయావు కదా. రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు కాబట్టి ఇట్లాంటి వార్తలే ఇలాంటివే రాస్తావు ఎడిటోరియల్ కాలంలో.